హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలోని పరాగ్ పారేఖ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ని అండ్ యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్ని కంపేర్ చేసి ఎవరైనా సరే ఈ ఫండ్లో 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేసినట్టయితే వాళ్ళకి ఎంత రిటర్న్స్ వస్తాయి అండ్ ఆ రిటర్న్స్ జనరేట్ చేయడానికి ఆ పర్టికులర్ ఫండ్స్ ఎంత రిస్క్ అనేవి తీసుకున్నాయి అండ్ ఆ ఫండ్స్లో ఎంత ఆల్ఫా అనేవి జనరేట్ అయ్యిందో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రీ మ్యూచువల్ ఫండ్స్ కోర్స్ అండి. మీకు కానీ మ్యూచువల్ ఫండ్స్ కోర్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. లింక్ ఓపెన్ చేసి మీరు వీడియో కోర్స్ చూడొచ్చు. ఇవి ఈ ఫండ్ యొక్క బేసిక్ డీటెయిల్స్. యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్ 29 జూలై 2012లో లాంచ్ అయింది అండ్ పరాగ్ పారేఖ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ 28 మే 2013లో లాంచ్ అయింది. ఈ వీడియోలో నేను చేసిన అనాలిసిస్ అంతా 28 మే 2013 నుంచే చేశాను, ఎందుకంటే పరాగ్ పారేఖ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ఒక లాంచ్ డేట్ అప్పటి నుంచి ఉంది కాబట్టి. సో యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్కి అండ్ పరాగ్ పారేఖ్కి కూడా సేమ్ డేట్ని నేను ఎన్ఐవి తీసుకొని అనాలిసిస్ అంతా చేశాను. ఈ ఫండ్స్ ఒక బెంచ్ మార్క్ నిఫ్టీ 500 టీఆర్ఐ. నేను డేటా కూడా నిఫ్టీ 500 టీఆర్ఐ డేటా తీసుకున్నాను, అంటే టోటల్ రిటర్న్ ఇండెక్స్ డేటా తీసుకుని అనలైజ్ చేశాను అంతానా. రిటర్న్ సిన్స్ లాంచ్ యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్కి 12.15% ఉంది అండ్ పరాగ్ పారేఖ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్కి 13.54% ఉంది. రిటర్న్ సిన్స్ లాంచ్ చూసి ఏ ఫండ్కి అయితే ఎక్కువ రిటర్న్స్ ఉన్నాయో ఆ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఎందుకంటే ఒక్కొక్క ఫండ్కి లాంచ్ డేట్ ఒక్కొక్కటి ఉంటుంది. సో ఏ ఫండ్ అయితే ఎప్పుడు లాంచ్ చేశారో అప్పుడున్న మార్కెట్ కండిషన్స్ బట్టి రిటర్న్ సిన్స్ లాంచ్ అనేవి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. సో రిటర్న్ సిన్స్ లాంచ్ అనేది ఎగ్జాక్ట్ డేటా కాదు, ఆ రిటర్న్స్ చూసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్లో 25 స్టాక్స్ ఉన్నాయి, అంటే ఈ ఫండ్లో 25 స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ పరాగ్ పారేఖ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్లో 20 స్టాక్స్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఈ ఫండ్లో స్టాక్స్ అనేవి తక్కువ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చూసినట్టయితే ఫోకస్డ్ ఫండ్స్ అనేవి రిటర్న్స్ అనేవి బాగా ఇస్తాయి, ఎందుకంటే ఈ ఫండ్లో తక్కువ స్టాక్స్ ఉంటాయి కాబట్టి ఇందులో రిటర్న్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి, అలాగే వోల్టాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ వీడియోలో మనం చూద్దాం యాక్సిస్ ఫోకస్డ్ ఫండ్కి వోల్టాలిటీ ఎంత ఉంది అండ్ పరాగ్ పారేఖ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్కి వోల్టాలిటీ ఎంత ఉంది, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి. ఇది ఈ ఫండ్స్ యొక్క యావరేజ్ రిటర్న్స్. వైటీడీ అంటే ఇయర్ టిల్ డేట్, అంటే ఈ ఇయర్లో జనవరి 1 నుంచి మే 5 వరకు ఈ ఫండ్స్ అనేవి ఎంత రిటర్న్స్ ఇచ్చాయని చెప్పి. పరాగ్ పారేఖ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ -13% రిటర్న్స్ ఇచ్చింది అండ్ యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్ -19% రిటర్న్స్ ఇచ్చింది అండ్ బెంచ్ మార్క్ -22% ఫాలో అయింది. బెంచ్ మార్క్తో కంపేర్ చేస్తే పరాగ్ పారేఖ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ తక్కువ ఫాలో అయింది, అంటే ఈ ఫండ్లో పర్ఫార్మెన్స్ కొంచెం బాగుందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. లాస్ట్ 5 ఇయర్స్లో పరాగ్ పారేఖ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ 7.35% రిటర్న్స్ ఇచ్చింది, యాక్సిస్ 7.42% రిటర్న్స్ ఇచ్చింది. బెంచ్ మార్క్ అంటే రెండు ఫండ్స్ బాగానే పర్ఫామ్ చేశాయి. లాస్ట్ 3 ఇయర్స్లో పరాగ్ పారేఖ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ 5.72% రిటర్న్స్ ఇచ్చింది, యాక్సిస్ 2.85% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 1 ఇయర్లో పరాగ్ పారేఖ్ -6.65%, యాక్సిస్ -10.62%. యావరేజ్ రిటర్న్స్ చూసినట్టయితే పరాగ్ పారేఖ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్లో రిటర్న్స్ బాగున్నాయండి. 5 ఇయర్స్ రిటర్న్స్ చూస్తే రెండు ఫండ్స్ ఒకేలా పర్ఫామ్ చేశాయి. సో లాంగ్ టర్మ్కి అయితే రెండు ఫండ్స్ ఒకేలా పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పి మనకి యావరేజ్ రిటర్న్స్ బట్టి తెలుస్తుంది. కానీ యావరేజ్ రిటర్న్స్ చూసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదండి, ఎందుకంటే యావరేజ్ రిటర్న్స్ అనేవి రియల్ రిటర్న్స్ కాదు. దీని మీనింగ్ ఏంటంటే యావరేజ్ రిటర్న్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ప్రతి సంవత్సరం జనవరి 1న ఫండ్ ఒక ఎన్ఐవి ఎంత ఉంది, డిసెంబర్ 31న ఫండ్ ఒక ఎన్ఐవి ఎంత ఉంది, ఈ రెండింటిని డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసి మనకు రిటర్న్స్ చూపిస్తారు తప్ప మిగతా రోజులు ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎంత ఉందో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయరు. మీరు కనుక ఎగ్జాక్ట్గా జనవరి 1న ఇన్వెస్ట్మెంట్ చేసి డిసెంబర్ 31న డబ్బులు తీసుకున్నట్టయితే మీకు ఈ రిటర్న్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. మీరు ఈ రిటర్న్స్ చూసి మీరు కూడా ఇంత రిటర్న్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒకవేళ మీరు జనవరి 1న ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వేరే రోజున ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీరు యావరేజ్ రిటర్న్స్ చూసి నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఎందుకంటే యావరేజ్ రిటర్న్స్ మీకు ఎఫెక్ట్ అవ్వవు, మీకు రిటర్న్స్ అనేవి చాలా వేరీ అవుతాయి. మరి యావరేజ్ రిటర్న్స్ కాకుండా ఏ రిటర్న్స్ చూడాలి అంటే రోలింగ్ రిటర్న్స్ చూడాలి. రోలింగ్ రిటర్న్స్ చూస్తే మీకు క్లియర్ డేటా ఉంటుంది. రోలింగ్ రిటర్న్స్ క్యాలిక్యులేషన్ ఎలాగ ఉంటుంది అంటే సపోజ్ మీరు 5 ఇయర్స్ రిటర్న్స్ చూడాలి అనుకుంటే రోలింగ్ రిటర్న్స్ ఏం చేస్తుందంటే ప్రతి 5 ఇయర్స్ డేటాకి క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే జనవరి 1 నుంచి జనవరి 1 వరకు, జనవరి 2 నుంచి జనవరి 2 వరకు, జనవరి 3 నుంచి జనవరి 3 వరకు. సో ఇలాగ ప్రతి డేట్ని క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఒక ఎగ్జాక్ట్ డేటా చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఏ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు యావరేజ్గా ఎంత రిటర్న్స్ వస్తాయని చెప్పి మీకు రోలింగ్ రిటర్న్స్ అర్థమవుతుంది. ఆ రిటర్న్స్ చూసి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీకు కూడా రిటర్న్స్ వస్తాయేమో అని చెప్పి. అంతే తప్ప యావరేజ్ రిటర్న్స్ చూసి కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు అనుకున్న రిటర్న్స్ మీకు రావు, షూర్ షార్ట్గా రావు, ఎందుకంటే క్యాలిక్యులేషన్ అనేది యావరేజ్ రిటర్న్స్కి ఒకలాగా ఉంటుంది, రోలింగ్ రిటర్న్స్కి ఇంకోలా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఫండ్స్ ఒక ఇయర్లీ రిటర్న్స్ అండ్ రోలింగ్ రిటర్న్స్ చూసి ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి క్లియర్గా తెలుసుకుందాం. ఇవి ఫండ్స్ ఒక ఇయర్లీ రిటర్న్స్. 2014లో యాక్సిస్ 38% రిటర్న్స్ ఇచ్చింది, పరాగ్ పారేఖ్ 44% రిటర్న్స్ ఇచ్చింది. 2015లో యాక్సిస్ 3.91% రిటర్న్స్ ఇచ్చింది,
పరాగ్ పారిక్ 8.94% రిటర్న్స్ ఇచ్చింది. 2017లో పరాగ్ పారిక్ 30% రిటర్న్స్ ఇస్తే యాక్సిస్ 45% రిటర్న్స్ ఇచ్చింది. సో పరాగ్ పారిక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ కంటే యాక్సిస్ 50% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 2018-2019లో రెండు ఫండ్స్ ఒకేలా పర్ఫామ్ చేశాయి. ఇయర్లీ రిటర్న్స్ కూడా రెండు ఫండ్స్ ఒకేలా ఉన్నాయి. సో ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ఇంకా మనకి క్లియర్గా తెలియలేదు. ఇప్పుడు ఈ ఫండ్స్ ఒక రోలింగ్ రిటర్న్స్ చూద్దాం. ఇది ఈ ఫండ్స్ ఒక 5 year రోలింగ్ రిటర్న్స్. అంటే 2013 నుంచి 2020 వరకు ఎవరైనా సరే ఏదైనా 5 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే వాళ్ళకి ఎంత రిటర్న్స్ వచ్చేవని, అంటే 2013 నుంచి 2018 వరకు కానీ, లేదా 2014 నుంచి 2019 వరకు కానీ, లేదా 2015 నుంచి 2020 వరకు కానీ ఎవరైనా సరే ఏదైనా 5 years టైం పీరియడ్కి ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళకి ఎంత రిటర్న్స్ వచ్చేవి, ఆ రిటర్న్స్ కోసం ఎంత రిస్క్ తీసుకున్నారు, అండ్ ఈ ఫండ్స్ ఎంత ఆల్ఫా అనేది జనరేట్ చేసాయో మనం చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ రోలింగ్ ఎంట్రీస్ 470 ఉన్నాయి. రోలింగ్ రిటర్న్స్ క్యాలిక్యులేషన్ ఎలా జరుగుతుంది? 1st April 2005 నుంచి 1st April 2010 వరకు ఒక రోలింగ్ ఎంట్రీ అవుతుంది. అలాగా ఎన్ని డేట్స్ ఉంటే అన్ని డేట్స్కి మనం 5 years బ్యాక్కి వెళ్ళి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో అలాగా టోటల్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ 470 ఉన్నాయి. ఈ 470 ఎంట్రీస్కి యావరేజ్ రిటర్న్స్ ఎంత వచ్చాయంటే పరాగ్ పారిక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్కి 14.60 ఉన్నాయి. యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్కి 15.27% రిటర్న్స్ ఉన్నాయి. సో ఎవరైనా సరే 2013 నుంచి 2020 వరకు ఏదైనా 5 years టైం పీరియడ్కి ఈ టూ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళకి ఈ రిటర్న్స్ వచ్చేవి యావరేజ్గాన. అండ్ బెంచ్ మార్క్కి 1.30% ఉన్నాయి యావరేజ్ రిటర్న్స్ అనేవి. బెంచ్ మార్క్తో కంపేర్ చేస్తే రెండు ఫండ్స్ బాగానే పర్ఫామ్ చేశాయి. ఛాన్స్ ఆఫ్ బీటింగ్ ఇండెక్స్ 100% ఉంది. అంటే అవుట్ ఆఫ్ 470 రోలింగ్ ఎంట్రీస్ ఈ ఫండ్స్ అనేవి బెంచ్ మార్క్ని 100% బీట్ చేశాయి. సో 5 years టైం పీరియడ్కి ఈ రెండు ఫండ్స్ బెంచ్ మార్క్ని 100% బీట్ చేశాయి. అండ్ మాక్సిమం రోలింగ్ రిటర్న్స్, మినిమం రోలింగ్ రిటర్న్స్ ఎంత అంటే పరాగ్ పారిక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్కి 21.77%, యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్కి 23.78% మాక్సిమం రోలింగ్ రిటర్న్స్ ఇవి. అండ్ మినిమం రోలింగ్ రిటర్న్స్ రెండు ఫండ్స్కి 3.45 అండ్ 3.79% ఉంది. సో మాక్సిమం అండ్ మినిమం రోలింగ్ రిటర్న్స్ పరాగ్ పారిక్ కంటే యాక్సిస్ ఫోకస్ 25కి ఎక్కువ ఉన్నాయి. సో కంపేర్ చేసి చూస్తే పరాగ్ పారిక్ కంటే యాక్సిస్లోనే రిటర్న్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ రిటర్న్స్ జనరేట్ చేయడానికి ఈ రెండు ఫండ్స్ ఎంత రిస్క్ అనేది తీసుకుంటున్నాయి మనం చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ని స్టాండర్డ్ డీవియేషన్తో మెజర్ చేస్తారు. ఆ ఫండ్ ఎంత వోల్టాయిల్గా ఉందని చెప్పి స్టాండర్డ్ డీవియేషన్ బట్టి మనకు తెలుస్తుంది. పరాగ్ పారిక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ 14% రిటర్న్స్ ఇవ్వడానికి 12% స్టాండర్డ్ డీవియేషన్ 12% రిస్క్ అనేది తీసుకుంది. కానీ యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్ 15% రిటర్న్స్ ఇవ్వడానికి 17% రిస్క్ అనేది తీసుకుంది. దీని మీనింగ్ ఏంటంటే యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్లో మీరు ఎక్స్ట్రా 1% రిటర్న్స్ అనేది జనరేట్ చేయడానికి 5% ఎక్స్ట్రా రిస్క్ అనేది తీసుకుంటున్నారు. మీరు ₹1 సంపాదించడానికి ₹5 ఎక్స్ట్రా పనంగా పెడుతున్నారు. మీరు పరాగ్ పారిక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్లో ₹14 సంపాదించడానికి ₹12 రిస్క్లో పెడుతున్నారు. కానీ యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్లో ₹15 సంపాదించడానికి మీరు ₹17 మీరు రిస్క్లో పెడుతున్నారు. దీని మీనింగ్ అది. సో యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్లో రిస్క్ ఎక్కువ ఉంది స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ బట్టి. అండ్ పరాగ్ పారిక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్లో రిస్క్ అనేది తక్కువ ఉంది స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ బట్టి. బెంచ్ మార్క్ కూడా స్టాండర్డ్ డీవియేషన్ 17 ఉంది. బెంచ్ మార్క్తో కంపేర్ చేస్తే యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్ బాగా పర్ఫామ్ చేసింది. సేమ్ రిస్క్తోని 3% ఎక్స్ట్రా రిటర్న్స్ అనేవి జనరేట్ చేసింది. కానీ యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్ కంటే పరాగ్ పారిక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ 5% తక్కువ రిస్క్ తీసుకొని 1% తక్కువ రిటర్న్స్ జనరేట్ చేయగలిగాయి. సో పరాగ్ పారిక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్లో రిస్క్ అనేది తక్కువ అని మనకు తెలుస్తుంది స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ బట్టి. అండ్ ఈ ఫండ్స్ ఒక ఆల్ఫా ఎంత అంటే పరాగ్ పారిక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్కి 3.95% ఆల్ఫా ఉంది. అండ్ యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్కి 5.23% ఆల్ఫా ఉంది. ఆల్ఫా అంటే ఏంటి అంటే ఈ ఫండ్స్ బెంచ్ మార్క్తో కంపేర్ చేస్తే ఎంత ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయగలిగాయి అని చెప్పి. ఓవర్ 5 years టైం పీరియడ్ ఈ ఫండ్స్ అనేవి బెంచ్ మార్క్తో కంపేర్ చేస్తే ఎంత ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయగలిగాయని. పరాగ్ పారిక్ 4% జనరేట్ చేసింది అండ్ యాక్సిస్ 5.23% జనరేట్ చేసింది. కానీ ఈ రిటర్న్స్ జనరేట్ చేయడానికి పరాగ్ పారిక్ తక్కువ స్టాండర్డ్ డీవియేషన్ తీసుకుంది అండ్ యాక్సిస్ ఎక్కువ స్టాండర్డ్ డీవియేషన్ తీసుకుంది. కంపేర్ చేస్తే రెండు ఫండ్స్ బాగున్నాయి కానీ రిస్క్ అనేది పరాగ్ పారిక్లో తక్కువ ఉంది. సో ఒకటి, మ్యూచువల్ ఫండ్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు యావరేజ్ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్ చేయకూడదు. మీకు రోలింగ్ రిటర్న్స్ కూడా తెలియాలి. అప్పుడే మీకు ఎగ్జాక్ట్గా ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చని తెలుస్తుంది. రెండోది, ఎంత రిస్క్ ఉందో తెలియకుండా మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఆ ఫండ్ ఒక స్టాండర్డ్ డీవియేషన్ తెలుసుకోండి. నెట్లో మీకు ఓన్లీ 3 years స్టాండర్డ్ డీవియేషన్ దొరుకుతుంది. సో అట్లీస్ట్ అదైనా చూడండి. ఈ 5 years స్టాండర్డ్ డీవియేషన్ మీకు దొరకదు. కానీ 3 years స్టాండర్డ్ డీవియేషన్ చూడండి. ఆ ఫండ్స్ ఒక రిస్క్ ఎంత ఉందో తెలుసుకోండి. అంత రిస్క్ మీరు తీసుకోగలరో లేదో కూడా తెలుసుకోండి. మీరు 10 years రిటర్న్స్ చూస్తే మీకు 10 years స్టాండర్డ్ డీవియేషన్ కావాలి. ఎందుకంటే 10 yearsకి ఒక ఫండ్ 20% రిటర్న్స్ వచ్చిందంటే ఆ ఫండ్ 20% అవ్వడానికి మీకు ఎంత రిస్క్ తీసుకుందో తెలియాలంటే 10 years స్టాండర్డ్ డీవియేషన్ కావాలి. అలాగే 5 years చూస్తే 5 years స్టాండర్డ్ డీవియేషన్ కావాలి. 1 year చూస్తే 1 year స్టాండర్డ్ డీవియేషన్ కావాలి. సో స్టాండర్డ్ డీవియేషన్ అండ్ యావరేజ్ రిటర్న్స్ రెండు చూసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు 3 years రోలింగ్ రిటర్న్స్ చూద్దాం మనం.
టోటల్ నెంబర్ ఆఫ్ రోలింగ్ ఎంట్రీస్ 962 ఉన్నాయి. అండ్ యావరేజ్ రిటర్న్స్ పరగ్కి 14.66%, యాక్సిస్కి 16.10%, బెంచ్ మార్క్కి 13.16%. అండ్ మాక్సిమం రోలింగ్ రిటర్న్స్, మినిమం రోలింగ్ రిటర్న్స్ చూస్తే పరగ్కి 24.38% ఉన్నాయి మాక్సిమం రోలింగ్ రిటర్న్స్, అండ్ యాక్సిస్కి 23.32% ఉన్నాయి. మినిమం రోలింగ్ రిటర్న్స్ 0.07 అండ్ యాక్సిస్కి 1.16% ఉంది. ఛాన్స్ ఆఫ్ బీటింగ్ ఇండెక్స్ 3 years టైం పీరియడ్కి, అంటే 2013 నుంచి 2017 వరకు 3 years టైం పీరియడ్కి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళకి ఈ రిటర్న్స్ వచ్చేవి. అండ్ పరగ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ 3 years టైం పీరియడ్కి 77% బీట్ చేసింది ఇండెక్స్ని, అండ్ యాక్సిస్ 93% బీట్ చేసింది ఇండెక్స్ని. 3 years రోలింగ్ రిటర్న్స్ చూసినప్పుడు ఏదైనా ఫండ్ 70 కంటే అబోవ్ పర్సెంటేజ్ ఇండెక్స్ని బీట్ చేసిందంటే ఆ ఫండ్ బాగానే ఉంటుంది. అబోవ్ 70 ఎంత ఎక్కువ పర్సెంటేజ్ బీట్ చేస్తే ఆ ఫండ్ అంత బాగున్నట్టు. సో పరగ్ 77% బీట్ చేసింది, యాక్సిస్ 93% బీట్ చేసింది ఇండెక్స్ని. స్టాండర్డ్ డీవియేషన్ చూసినట్టయితే పరగ్కి 13% ఉంది స్టాండర్డ్ డీవియేషన్, అండ్ యాక్సిస్కి 18% ఉంది స్టాండర్డ్ డీవియేషన్. సో 14.66% రిటర్న్స్ జనరేట్ చేయడానికి పరగ్ 13% రిస్క్ అనేది తీసుకుంది, కానీ యాక్సిస్ 16% రిటర్న్స్ జనరేట్ చేయడానికి 18.18% రిస్క్ అనేది తీసుకుంది. సో ఇక్కడ కూడా యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. ఎక్స్ట్రా 1% రిటర్న్స్ జనరేట్ చేయడానికి ఈ ఫండ్ 3 years టైం పీరియడ్ కూడా 5% రిస్క్ అనేది ఎక్కువ తీసుకుంది. అండ్ ఈ ఫండ్స్ ఒక ఆల్ఫా చూసినట్టయితే పరగ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్కి 2.73% ఆల్ఫా ఉంది, అండ్ యాక్సిస్కి 1.66% ఆల్ఫా ఉంది. సో 3 years టైం పీరియడ్ చూస్తే పరగ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ఆల్ఫా ఎక్కువ జనరేట్ చేసింది అండ్ రిస్క్ కూడా తక్కువ ఉంది, కానీ యాక్సిస్ ఆల్ఫా తక్కువ జనరేట్ చేసి ఎక్కువ రిస్క్ తీసుకుంటుంది. రోలింగ్ రిటర్న్స్ చూసినట్టయితే యాక్సిస్కి ఎక్కువ ఉన్నాయి రోలింగ్ రిటర్న్స్ 16.10% ఉన్నాయి, కానీ రిస్క్ అనేది ఎక్కువ తీసుకొని 16% రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది పరగ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ 3 years టైం పీరియడ్కి. ఇప్పుడు 1 year రోలింగ్ రిటర్న్స్ చూద్దాం. 1 year రోలింగ్ రిటర్న్స్ చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ రోలింగ్ రిటర్న్ ఎంట్రీస్ 1455 ఉన్నాయి, అండ్ యావరేజ్ రిటర్న్స్ పరగ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్కి 16.45% ఉన్నాయి, అండ్ యాక్సిస్కి 17.01% ఉన్నాయి యావరేజ్ రోలింగ్ రిటర్న్స్ ఇవి, అండ్ బెంచ్ మార్క్కి 14.38%. అవుట్ ఆఫ్ 1455 ఎంట్రీస్ ఫండ్స్ అనేవి బెంచ్ మార్క్ని 64% బీట్ చేసింది పరగ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, అండ్ యాక్సిస్ 68% బీట్ చేసింది. మీరు కానీ గమనించినట్టయితే ఛాన్స్ ఆఫ్ బీటింగ్ ఇండెక్స్ 1 yearకి, 3 yearsకి, 5 yearsకి ఫండ్ అనేవి ఎక్స్ట్రా బీట్ చేసాయి. అంటే 1 yearకి ఫండ్ 64% అండ్ 68% బీట్ చేసాయి ఇండెక్స్ని, 3 years టైం పీరియడ్కి 77% అండ్ 98% బీట్ చేసాయి, అండ్ 5 years టైం పీరియడ్కి రెండు ఫండ్స్ 100% బీట్ చేసాయి. సో లాంగ్ టైం పీరియడ్లో రెండు ఫండ్స్ అనేవి ఇండెక్స్ని 100% బీట్ చేయగలిగాయి. 1 yearకి, 3 yearsకి 100% బీట్ చేయలేకపోయినా 5 years టైం పీరియడ్కి రెండు ఫండ్స్ బెంచ్ మార్క్ని 100% బీట్ చేయగలిగాయి. సో రెండు ఫండ్స్లో కన్సిస్టెన్సీ ఉంది అండ్ రెండు ఫండ్స్ బెంచ్ మార్క్ అంటే బాగానే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ కానీ చూసినట్టయితే 1 year రోలింగ్ రిటర్న్స్ కూడా, అంటే 2013 నుంచి 2020 వరకు ఎవరైనా సరే 1 year టైం పీరియడ్కి ఈ టూ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే పరగ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్లో మీకు 19% రిస్క్ ఉంది, 16% రిటర్న్స్ జనరేట్ చేయడానికి ఈ ఫండ్ 19% రిస్క్ తీసుకుంది, కానీ యాక్సిస్ 17% రిటర్న్స్ జనరేట్ చేయడానికి 26% రిస్క్ అనేది తీసుకుంది. సో కంపేర్ చేసి చూస్తే రెండు ఫండ్స్ కన్సిస్టెంట్గా బాగానే పర్ఫామ్ చేసాయి. పరగ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ కన్సిస్టెంట్గా 14% రిటర్న్స్ ఇచ్చింది, అండ్ యాక్సిస్ కన్సిస్టెంట్గా 15% రిటర్న్స్ ఇచ్చింది. రెండు ఫండ్స్ 5 years టైం పీరియడ్కి ఇండెక్స్ని 100% బీట్ చేయగలిగాయి. రెండు ఫండ్స్ ఇండెక్స్ కంటే బాగా పర్ఫామ్ చేశాయి, కానీ పరగ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్లో రిస్క్ అనేది తక్కువ ఉంది అండ్ రిటర్న్స్ 14% ఉన్నాయి. యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్లో రిస్క్ అనేది ఎక్కువ ఉంది, 5% ఎక్కువ ఉంది పరగ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ కంటే, అండ్ రిటర్న్స్ కన్సిస్టెంట్గా 15% ఉన్నాయి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీ రిస్క్ కెపాసిటీ చూసుకోండి. మీరు కనుక ఎక్కువ రిస్క్ తీసుకోగలిగితే మీరు యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కానీ మీరు కనుక ఎక్కువ రిస్క్ తీసుకోలేకపోతే మీరు పరగ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. రెండు ఫండ్స్ చాలా బాగున్నాయి, రెండు ఫండ్స్ ఇండెక్స్ కంటే బాగా పర్ఫామ్ చేసాయి, కానీ రిస్క్ మెజర్స్ చూసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ వీడియో మీరు చూసారు కాబట్టి మీకు మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఎలా ఉంటుంది అండ్ రిటర్న్స్ ఎలా చూడాలని చెప్పి మీకు అర్థమైంది అనుకుంటాను. ఇన్ కేస్ మీకు అర్థమైనట్టయితే ఈ రెండిట్లో ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియోలో ఏదైనా టాపిక్ అర్థం కాకపోయినా సరే అది కూడా కమెంట్ చేయండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.